Hello dear students, welcome back to CR Digital Classes. I am Ajay Punna. In this video, we are looking at standard costing, one of the important topic in this unit. So before proceeding into the topic, here are the previous year questions that has been asked from this topic, right? So have a look at that. Now let's look at the topic of standard costing. Before going into the the definitions given by SIMA, అర్థం చేసుకోండి. స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటి? రికార్డింగ్ కాస్ట్, మెజరింగ్ కాస్ట్, ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఏం చేస్తామంటే కాస్ట్ని మనం ముందే ఫిక్స్ చేస్తాం. విల్ ఫిక్స్ ద కాస్ట్ ఆఫ్ ది వేరియబుల్ కాస్ట్, మెటీరియల్ అవ్వనివ్వండి, లేబర్ అవ్వనివ్వండి, ఓవర్ హెడ్స్ అవ్వనివ్వండి. we will predetermine it. We will fix the cost even before incurring. స్టాండర్డ్ అంటే ఒక బెంచ్ మార్క్ అని అర్థం. బెంచ్ మార్క్ ఒక రిఫరెన్స్, which is fixed beforehand, which is fixed by the management even before actually incurring the cost. Even before incurring the actual cost. Incurring actual costs. Right? అందుకే దీన్ని స్టాండర్డ్ కాస్ట్ ని ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ అంటారు. స్టాండర్డ్ కాస్ట్ ఇస్ ఆల్సో కాల్డ్ as ప్రీడిటర్మైన్డ్ కాస్ట్. ఏం చేస్తాం దీనివల్ల? అండ్ హౌ దిస్ ఇస్ ఫిక్స్డ్? ఇట్ ఈస్ ఫిక్స్డ్ బై ద మేనేజ్మెంట్, బట్ ఆన్ వాట్ బేసిస్ అంటే ఆన్ సైంటిఫిక్ బేసిస్, ఆన్ ద పాస్ట్ బేసిస్. రైట్? స్టాండర్డ్ కాస్టింగ్లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్ ద మెటీరియల్ కాస్ట్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కాస్ట్లో మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ పోర్షన్ ఉంటుంది. దట్స్ వై దీస్ టూ కాస్ట్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ కాస్ట్స్. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం ఓవర్ హెడ్స్ యాడ్ చేసేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక్కుంటాం. సో మెటీరియల్ కాస్ట్ అండ్ లేబర్ కాస్ట్ ఆర్ ద మేజర్ పోర్షన్స్ ఆఫ్ అ ప్రోడక్ట్ కాస్ట్. దీనికి ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తాను నేను. స్టాండర్డ్ ఫిక్స్ చేసి మెటీరియల్ కాస్ట్ నాకు ₹1,00,000 మాత్రమే కావాలని పెడుతున్నా. యాక్చువల్లో వన్స్ స్టాండర్డ్ ఇస్ ఫిక్స్డ్, విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్, విల్ స్టార్ట్ అక్వైరింగ్ ద మెటీరియల్స్. అక్కడ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1,20,000 అయింది అనుకున్నాం. వేరియన్స్ తెలిసిపోతూనే ఉంది. 20,000 ఈజ్ అడ్వర్స్. ఇక్కడ మనం నెగటివ్ అని రాయము, అడ్వర్స్ అని రాస్తాం. అంటే అనుకున్న దానికన్నా 20,000 ఎక్స్ట్రా యూ హ్యావ్ ఇంకర్డ్. 1,00,000 అనుకుంటే నువ్వు 120 ఇంకర్ చేసావు, యూ హ్యావ్ ఇంకర్డ్ 20,000 మోర్. దాన్ని అడ్వర్స్ అంటాం. ఒకవేళ తక్కువ స్పెండ్ చేసి ఉంటే, 90 స్పెండ్ చేసి ఉంటే 10,000 మనకు ఫేవరబుల్ అంటాం. బ్రాకెట్స్లో ఎఫ్ పెట్టేసి రాస్తాం. సో దిస్ ఈజ్ వాట్ ఇస్ స్టాండర్డ్ కాస్టింగ్. ఇట్ ఈస్ అ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్. కాస్ట్ కంట్రోల్లో రెండు ఉంటాయి మనకి. కాస్ట్ కంట్రోల్లో దేర్ ఆర్ టూ టెక్నిక్స్, బడ్జెటరీ కంట్రోల్ అండ్ దెన్ స్టాండర్డ్ కాస్టింగ్. అండ్ కాస్ట్ కంట్రోల్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్పెండింగ్ విత్ ఇన్ ద లిమిట్స్. కాస్ట్ కంట్రోల్ అంటే పేరులోనే అర్థమవుతుంది మనకి, కంట్రోలింగ్ ద కాస్ట్స్, కంట్రోలింగ్ ద స్పెండింగ్. హౌ డూ వి కంట్రోల్? కంట్రోల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై పుట్టింగ్ సమ్ లిమిట్స్. బడ్జెట్స్ మనం లిమిట్ పెడతామా? దట్ మే బీ సైంటిఫిక్, మే నాట్ బీ సైంటిఫిక్, బట్ ఇక్కడ స్టాండర్డ్ ఈజ్ సైంటిఫిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రైస్ వండుకుందాం అనుకుంటున్నారు మీ ఇంట్లో. మీ పేరెంట్స్ బయటికి వెళ్ళారు, మీరు ఇంట్లో అండి, మీరు ఇవాళ వండాలనుకుంటున్నారు రైస్. అక్కడ ఏం చేస్తారు మీరు? 1 glass ఆఫ్ రైస్కి యూ విల్ యూస్ 2 glasses ఆఫ్ వాటర్. అలా అవుతేనే వాట్ విల్ హ్యాపెన్? మీ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దిస్ ఈజ్ అ స్టాండర్డ్ నౌ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. మీరు కనుక్కుంటారు, ఇక్కడ 1.5 గ్లాస్ పెడితే ఏమవుతుంది? సో ఇక్కడ ఎక్కువ రైస్ పెట్టి తక్కువ వాటర్ పెడితే వాట్ విల్ హ్యాపెన్? రైస్ అంతా కుక్ అవ్వదు. మీరు తక్కువ రైస్ పెట్టి ఎక్కువ వాటర్ పెడితే ఓవర్ కుక్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా రైస్ లాగా కుక్ అవ్వాలంటే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ రేషియో.
స్టాండర్డ్ అంటే సైంటిఫిక్ బేస్ మీద ఉంటుంది. ఇట్ ఈస్ అ బెంచ్ మార్క్, ఇలాగే అవ్వాలి, ఇలా అవుతేనే మీ ప్రొడక్షన్ క్వాలిటీ అంత వస్తుంది, రైట్? సో దిస్ ఈజ్ హౌ ద స్టాండర్డ్ కాస్టింగ్ ఇస్ మేడ్. సింపుల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాండర్డ్ కాస్టింగ్ అంటే విల్ ఫిక్స్ అ స్టాండర్డ్ కాస్ట్. ఆ స్టాండర్డ్కి మీనింగ్ ఏంటంటే బెంచ్ మార్క్. దట్ బెంచ్ మార్క్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ సమ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. ఇంత మిక్స్ చేస్తేనే, ఇంత కాస్ట్ అవుతేనే, ఇంత క్వాంటిటీ పెడితేనే ఆ ప్రోడక్ట్ అనేది అలా వస్తుంది. ఆ డిజైర్డ్ క్వాలిటీ రావాలి, ఆ డిజైర్డ్ కాస్ట్లోనే రావాలి అని ఫిక్స్ చేయాలంటే అది స్టాండర్డ్ కాస్టింగ్ వల్లే అవుతుంది, రైట్? ఇట్స్ మెయిన్లీ ఫోకస్ టు ప్రొడక్షన్. ఓకే, సో అలా స్టాండర్డ్ పెట్టి యాక్చువల్స్ కూడా మనం రాసేసి, ఓకే, ముందే ఫిక్స్ చేస్తాం. స్టాండర్డ్ అంటే ఇట్ ఇస్ ఫ్యూచర్ ఓరియంటెడ్, ప్రీ డిటర్మైన్డ్ అంటే ముందే డిటర్మైన్ చేస్తున్నాం మనం. ఓకే, ఎందుకు డిటర్మైన్ చేస్తున్నాం? మనం ఒక ఫిక్స్డ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసేయాలి మార్కెట్లోకి. లెట్ సపోజ్ హార్లిక్స్ ఉంది, హార్లిక్స్ ఒక 400 రూపీస్ పర్ కేజీ ఉంటుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. నేను నా ఒక డ్రింక్, ఓకే, మిక్స్ ఆఫ్ డ్రింక్ ఐ వాంట్ టు రిలీజ్ ఇన్ ద మార్కెట్ అంటే నేను తయారు చేసిన కాస్ట్ దానికి యాడ్ చేసి దానికి సెల్లింగ్ ప్రైస్ చేస్తే పుణ్యకాలం గడిచిపోతుంది. ఓకే, ఈలోపు హార్లిక్స్ అందేసుకుంటుంది డిమాండ్. కాబట్టి ముందే మనం ఈ ప్రైస్ ఫిక్స్ చేయాలి. పెన్ ఉంది, మీరు మార్కెట్లో ఒక జెల్ పెన్ కొనాలంటే 10 రూపీస్ ఉంటుంది. ఎవరైనా 10 రూపీస్కి అమ్ముతారు. ఎలా ఫిక్స్ చేయగలుగుతున్నారు వీళ్ళు ఇది? వై సంబడి ఈజ్ నాట్ పుట్టింగ్ 18 రూపీస్ ఆర్ 17 రూపీస్? ఓకే, దానికి ప్రైజింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా. ప్రైస్కి బేసిస్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్. నువ్వు కాస్ట్ ఇంకర్ అయ్యి సెల్లింగ్ ప్రైస్ పెడదామంటే కాని పని. ముందే ఎస్టిమేట్ చేయాలి. యూ హ్యావ్ టు ఎస్టిమేట్ యువర్ కాస్ట్ బిఫోర్ హ్యాండ్, దెన్ యాడ్ యువర్ డిజైర్డ్ ప్రాఫిట్ అండ్ ఫిక్స్ ద సెల్లింగ్ ప్రైస్. అలా చేయాలి అంటే యూ నీడ్ ద స్టాండర్డ్స్. ఎంత స్టాండర్డ్ కాస్ట్ అవ్వాలి, మెటీరియల్కి ఎంత అవ్వాలి, లేబర్కి ఎంత అవ్వాలి, ఇవన్నీ యూ విల్ ముందే ఎస్టిమేట్ చేసుకుంటావు. దానికి యాడ్ చేసుకుంటావు ప్రాఫిట్, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసుకుంటావు. అండ్ స్టాండర్డ్ కాస్టింగ్ విల్ నాట్ ఓన్లీ హెల్ప్ ఇన్ ద ఫిక్సేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, ఇట్ యాక్చువల్లీ ఈజ్ అ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ టెక్నిక్. సో నువ్వు యాక్చువల్స్ ఫిగర్స్ని పక్కకు పెట్టేస్తావు, కంపారిజన్ చేసి యూ విల్ ఫైండ్ అవుట్ ద వేరియన్స్ కనుక్కోవడమే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే టు ఫైండ్ అవుట్ ద వేరియన్స్. నేను అనుకున్నట్టు ప్రొడ్యూస్ చేస్తున్నానా చేయట్లేదా, నేను అనుకున్నట్టు మెటీరియల్ కాస్ట్ని ఆ లిమిట్లోనే ఇంకర్ అవుతున్నానా లేదా, లేబర్ కాస్ట్ అవ్వచ్చు, దేర్ ఆర్ అదర్ ఓవర్ హెడ్స్ ఆల్సో. ఓకే, మెటీరియల్ కాస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను నేను, రైట్? సో హ్యావింగ్ అండర్స్టూడ్ దిస్, we'll look at the definition given by the SIMA. Standard costing is preparation and use of standard costs. అంటే నువ్వు స్టాండర్డ్ కాస్ట్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటావు. ఫస్ట్ ఓకే, ఇలా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ విల్ డిటర్మైన్ వాట్ షుడ్ బీ మై కాస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. మెటీరియల్ అవ్వండి, లేబర్ అవ్వనివ్వండి, అదర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవ్వనివ్వండి. అండ్ దెన్ యూ విల్ కంపేర్ దమ్ విత్ ద యాక్చువల్ కాస్ట్స్. దేర్ కంపారిజన్ విత్ ద యాక్చువల్ కాస్ట్స్ అంటే మొత్తం నువ్వు యాక్చువల్గా స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తావు. అండ్ దెన్ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ అనాలిసిస్ ఆఫ్ ద వేరియన్సెస్ ఇన్ టు దేర్ కోర్సెస్ అండ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, రైట్? ఏ టైం పీరియడ్లో ఇది జరుగుతుంది, రైట్? అది కూడా మనకు ఇన్డెప్త్ డీటెయిల్ అనాలిసిస్ వి విల్ డూ. Variance analysis is one of the key aspects of standard costing, right? So analysis of variances will do. Variance is nothing but standard minus actual. It can be favorable, it can be adverse. In simple terms, standard costing is a cost accounting technique. ఇది ఒక టెక్నిక్ ఆఫ్ కాస్టింగ్ ఫోకస్డ్ ఆన్ ప్రీడిటర్మైన్డ్ కాస్ట్స్. నువ్వు ముందే కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తావు, ఓకే, టు ఎవాల్యుయేట్ అండ్ కంట్రోల్ యాక్చువల్ కాస్ట్. ఎవాల్యుయేషన్ అంటే చెక్ చేయడం అనమాట. యాక్చువల్ కాస్ట్ ఎంత అయింది చెక్ చేయడమే కాదు, వీ విల్ ఆల్సో కంట్రోల్ ద యాక్చువల్ కాస్ట్. ఈ లిమిట్ పెట్టేస్తావు నువ్వు, ఇంతలోనే ఖర్చు పెట్టాలి అని. బడ్జెటరీ కాస్టింగ్కి బడ్జెటరీ కంట్రోల్కి స్టాండర్డ్ కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, బడ్జెటరీ కంట్రోల్ మే నాట్ బి ఆన్ ద సైంటిఫిక్ బేసిస్. మేనేజ్మెంట్ అనుకుంటుంది ఇంత ప్రాఫిట్ రావాలి, ఇంత సేల్స్ చేయాలి, ఇంత ఎక్స్పెండిచర్ చేయాలి. దట్ మే బీ సైంటిఫిక్, దట్ మే నాట్ బీ సైంటిఫిక్. అక్కడ క్వాలిటీ కాంప్రమైజేషన్ ఉండొచ్చు, ఓకే, కాంప్రమైజ్ అవ్వచ్చు అక్కడ క్వాలిటీ. స్టాండర్డ్ కాస్టింగ్ మనం ఫిక్స్ చేయడమే స్టాండర్డ్ని సైంటిఫిక్ బేస్గా చేస్తున్నాం. అంటే ఇంత కాస్ట్లోనే ఇంకర్ అవుతే మనం డిజైర్డ్ ప్రాఫిట్ వస్తుంది, డిజైర్డ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి ఆ స్టాండర్డ్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా నువ్వు ఎక్కువ ఖర్చులు పెడుతుంటే దట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ.
If you are producing well within the standard, you are doing your business efficiently, నీకు ప్రాఫిట్స్ అనుకున్నట్టు వస్తాయి, రైట్? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. బేస్డ్ ఆన్ దిస్ విల్ లుక్ ఎట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ ఇన్ ఎనీ బిజినెస్. ఇంపార్టెన్స్ అంటే అది లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఓకే, ఫస్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడే చెప్తున్నా నేను, స్టాండర్డ్ని కంపారిజన్ చేస్తున్నాం మనం యాక్చువల్తో. దిస్ వెరీ థింగ్ ఈస్ మెజరింగ్ ద పర్ఫార్మెన్స్. ఇలా స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడం వల్ల యువర్ ఎఫిషియన్సీ విల్ ఇంప్రూవ్. ఓకే, ఎందుకంటే మనం ముందే ఫిక్స్ చేస్తున్నాం మెటీరియల్ క్వాలిటీ ఇట్లనే ఉండాలి, దానికి ఇంతే ప్రైస్ ఫిక్స్ చేస్తున్నాం మనం. కాబట్టి నువ్వు వేస్టేజ్ చేయవు రీసోర్సెస్ని, ఎట్లా పడితే అట్లా కొనవు మార్కెట్లో. ఈ ప్రైస్ ఫిక్స్ చేసాం కాబట్టి ఆ ప్రైస్కే మనం నెగోషియేట్ చేసుకుంటాం సప్లయర్స్ దగ్గర. నెక్స్ట్, ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్. పాలసీస్ అంటే ఏంటి? ఇందులో అన్ని గైడ్ లైన్స్ ఇట్లా ఉంటాయి అనమాట, ఎట్లా మనం అచీవ్ చేస్తాం మన టార్గెట్ని. అలా అంటే మన టార్గెట్స్ ఏముంటాయి బిజినెస్లో? యూజువల్లీ ప్రాఫిట్సే ఉంటాయి. సో ఒక రాబోయే 10 yearsలో మన నెట్వర్క్ ఎంత ఉండాలి, రాబోయే 10 yearsలో మనం ఎంత ప్రాఫిట్ అచీవ్ చేసి ఉండాలంటే అది ఓవరాల్గా ఆ ఫిగర్ ఇస్తారు వాళ్ళు. దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ పర్ యూనిట్ దగ్గరకు వస్తాం మనం. సో అట్లా కాకుండా ముందే మనం స్టాండర్డ్ కాస్టింగ్ చేసుకొని దెన్ యూ ఎస్టిమేట్ వాట్ విల్ బి యువర్ ప్రాఫిట్స్. అంటే సైంటిఫిక్గా ఇట్లా మనం కాస్ట్ ముందే ప్రీ డిటర్మైన్ చేసుకున్నాం కాబట్టి దిస్ విల్ యాక్ట్ యాజ్ అ బేసిస్ ఫర్ యువర్ పాలసీ ఫార్మేషన్. సో ఈ విధంగా మనం పర్చేజెస్ చేయాలి, ఈ విధంగా మనం అడ్వర్టైజింగ్ చేయాలి, ఈ విధంగా మనం లేబర్స్ని హైర్ చేసుకోవాలి. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఈ డెవలప్ చేయడానికి కూడా కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్ విల్ హెల్ప్. డిటర్మినేషన్ ఆఫ్ వేరియన్స్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. స్టాండర్డ్ కాస్టింగ్ ఉన్నదే దీనికి. విల్ క్యాల్కులేట్ వేరియస్ వేరియన్సెస్. ఓకే, స్టాండర్డ్ ప్రైస్ వేరియన్స్, ఓకే, స్టాండర్డ్ మెటీరియల్ వేరియన్స్ ఉంది, యూసేజ్ వేరియన్స్ ఉంది, లేబర్ దాంట్లో కూడా ఇట్లాంటివే మనం క్యాల్కులేట్ చేస్తాం. వేరే టైప్స్ ఆఫ్ వేరియన్సెస్ విల్ క్యాల్కులేట్ ఇన్ స్టాండర్డ్ కాస్టింగ్. ఎందుకు వేరియన్సెస్ క్యాల్కులేట్ చేస్తున్నాం? సో దట్ వీ కెన్ లుక్ ఇన్ టు ద రీజన్స్ వై యు ఆర్ ఇంకరింగ్ మోర్, వై యు ఆర్ స్పెండింగ్ మోర్ ఆర్ వై యు ఆర్ స్పెండింగ్ లెస్. స్పెండింగ్ లెస్ అయితే మంచిదే కదా మనకి. వై యు ఆర్ స్పెండింగ్ మోర్, దాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాం. స్పెండింగ్ లెస్ చేస్తుంటే మనం ఏమైనా స్టాండర్డ్ ఎక్కువ పెట్టేసామా, విల్ రీఅసెస్ అవర్ స్టాండర్డ్స్ అనమాట, రైట్? సింప్లిఫికేషన్ ఆఫ్ మెథడ్స్. మేనేజ్మెంట్ డిసిజన్ మేకింగ్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ టు కన్సిడర్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. స్టాండర్డ్ కాస్టింగ్ విల్ రెడ్యూస్ దట్. ఓకే, యూ ఫోకస్ ఆన్ ద మెటీరియల్స్, యూ ఫోకస్ ఆన్ ద లేబర్, యూ ఫోకస్ ఆన్ దీస్ ఓవర్ హెడ్స్. సో మేనేజ్మెంట్కి ఈజీ అయిపోతుంది అనమాట, ఓకే, డిసిజన్ మేకింగ్ చేయడానికి. ఓన్లీ ఈ ఫ్యాక్టర్స్ని మీరు అసెస్ చేయండి అని, రైట్? మనం with the calculation of variances, that also becomes more easy for the management. Okay, ఎక్కడ నీకు డబ్బులు ఎక్కువ స్పెండ్ అవుతున్నాయి అనేది, రైట్? ఇట్ ఎన్షూర్స్ కాస్ట్ కంట్రోల్. ఆబ్వియస్లీ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సేమ్ పాయింట్. కాస్ట్ కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద టెక్నిక్ is స్టాండర్డ్ కాస్టింగ్. కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి? కంట్రోలింగ్ కాస్ట్ బై సెట్టింగ్ లిమిట్స్. స్టాండర్డ్ ఈజ్ ఆల్సో అ లిమిట్. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్ చెప్పాను కదా ఇందాక మన ఎగ్జాంపుల్లో. వీ వర్ స్పెండింగ్ మోర్, రైట్? 120 స్పెండ్ చేస్తున్నాను నేను, వాడు నాకు ఎంత ఇచ్చాడు, బఫర్ ఎంత ఇచ్చాడు? ఓన్లీ 1 lakh ఇచ్చాడు. కానీ వీఆర్ ఏబుల్ టు స్పెండ్ మోర్, వీఆర్ స్పెండింగ్ ఇట్ మోర్. కాబట్టి 20,000 ఎక్స్ట్రా పెడుతున్నాం. ఎక్స్ట్రా వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ హ్యాపెనింగ్. సో ఎఫిషియన్సీ అనే పదం ఎప్పుడు వచ్చినా సరే ఇట్ ఈస్ అబౌట్ వేస్టేజ్, మినిమల్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. ఇన్ఎఫిషియన్సీ అంటే యు ఆర్ స్పెండింగ్ మోర్, you are utilizing the resources without any maximum benefit, right? You are wasting your resources. And then management by exception, and again this is connected with the variances. ఎక్కడ అడ్వర్స్ వచ్చిందో మనకు తెలిసిపోతే మేనేజ్మెంట్ విల్ ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్. ఆ విధంగానే మనం డిసిజన్ మేకింగ్ చేస్తాం, రైట్? అండ్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ పాయింట్. డిసిజన్ మేకింగ్ ఈజ్ రిలేటెడ్ టు వేరియస్ స్ట్రాటజిక్ ఆస్పెక్ట్స్. లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు, బోత్ టైప్ ఆఫ్ డిసిజన్ మేకింగ్, ఓకే, ఈ హెల్ప్ అవుతుంది స్టాండర్డ్ కాస్టింగ్, రైట్? ఓ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రియల్ లైఫ్ అప్లికేషన్ ఉన్న టాపిక్స్ ఇవి రెండు కూడా, బడ్జెటరీ కంట్రోల్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ కాస్టింగ్, రైట్? Based on my explanation, okay, now you will see how the standard costing is done actually. Simple 5 steps. First, నువ్వు standard cost determine చేసుకుంటాం, right? Material cost should be this much, labor cost should be only this much. ఇది ఎలా చేస్తావు? How will you arrive at this? Based on scientific calculations.
సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీద. ఓకే, చాలా కంపెనీస్ ఓకే దే విల్ ప్రొడ్యూస్ వేరియస్ కెమికల్స్, వేరియస్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఓకే, వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ మిక్స్ ఉంటుంది, ఆ రేషియోలోనే మిక్స్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో దానికి ఎంత కాస్ట్ అవ్వాలి, మార్కెట్లో అది ఎంతకు అవైలబుల్గా ఉంది, ఎంతకు మనం నెగోషియేట్ చేసుకోవచ్చు, ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ విల్ కన్సిడర్ అండ్ డిటర్మైన్ ద ఓకే స్టాండర్డ్ కాస్ట్ అనమాట ఇక్కడ. దెన్ యూ విల్ రికార్డ్ ద యాక్చువల్ కాస్ట్. రైట్, సింపుల్ ఏం లేదు. ఇక్కడ మెటీరియల్ అనుకుందాం, లేబర్ అనుకుందాం. నువ్వు స్టాండర్డ్ ఫిక్స్ చేస్తావు, యాక్చువల్ ఫిక్స్ చేస్తావు, యాక్చువల్ యూ విల్ ఇంకర్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వేరియన్స్ క్యాల్కులేట్ చేస్తాం, డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ప్రైస్ షుడ్ బి ఓకే 10 per unit అనుకుందాం, లేబర్ వచ్చేసి 5 per hour అనుకుందాం. బట్ యాక్చువల్గా నువ్వు వచ్చేసి మార్కెట్లో 12 రూపాయలకి కొన్నావు పర్ యూనిట్, బట్ యు ఆర్ ఏబుల్ టు గివ్ ఓన్లీ 4 rupees per hour ఇన్ రియాలిటీ. ఇక్కడ లేబర్ కాస్ట్ you are spending 2 rupees more per unit. This is adverse for the business. Whereas when it comes to labor cost, okay, 1 rupee is a saving for you, 1 rupee per hour. This is favorable for the business. ఇప్పుడు నేను ఏదైతే చేశానో అవే స్టెప్స్ కింద చెప్పాడు అతను. ఫస్ట్ ఇస్ డిటర్మినేషన్ ఆఫ్ స్టాండర్డ్ కాస్ట్, దెన్ రికార్డింగ్ ది యాక్చువల్ కాస్ట్, అండ్ దెన్ యూ విల్ కంపేర్ ద స్టాండర్డ్ కాస్ట్ విత్ యాక్చువల్ కాస్ట్. రెండింటిని పక్క పక్కకి పెట్టి రాయడమే కంపారిజన్. మీరు ఒక ఫోన్ కొనాలనుకున్నారు, iPhone 16 ఒకటి, ఓకే Samsung S25 ఒకటి. విల్ యూ నాట్ మేక్ అ కంపారిజన్ ఆఫ్ దీస్ టూ? అంటే డబ్బులు మనం స్పెండ్ చేస్తున్నప్పుడు దీని ప్రైస్ ఎంత, దీని ప్రైస్ ఎంత, దీని ఫీచర్స్ ఎంత, దీని ఫీచర్స్ ఎంత, సైడ్ బై సైడ్ పెట్టినప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. సో వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇయర్. స్టాండర్డ్ని యాక్చువల్లీ పక్క పక్కకు పెట్టి రాస్తున్నాం. దెన్ యూ విల్ క్యాల్కులేట్ ద వేరియన్సెస్, డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ అండ్ స్టాండర్డ్ ఈస్ వేరియన్స్. మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియన్సెస్ ఉన్నాయి, విల్ సీ. ఓకే, దెన్ అది అనాలిసిస్ చేస్తాం అండ్ రిపోర్టింగ్ చేస్తాం. అనాలిసిస్ అంటే రూట్ కాజ్ అనాలిసిస్ ఇక్కడ చేస్తాం, రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. వై am I spending 2 rupees more? Why am I spending 2 rupees more? Reason could be market prices increased. సో ఇది తెలుస్తుంది మనకి. మనం అనుకున్నప్పుడు 10 రూపీసే ఉండే, కానీ మార్కెట్లో 12 రూపీస్ అయిపోయింది, కాబట్టి ఐ హ్యావ్ టు స్పెండ్ 2 rupees మోర్. ఇక్కడ లేబర్ దాంట్లో 1 rupee మనకు తగ్గింది, ఎందుకంటే సో మేబీ మార్కెట్లో ఉన్న ఓకే రేట్స్ తగ్గిపోయాయి మేబీ, రైట్. సో ఏమంటారు, మనకు లేబర్ దాంట్లో కూడా మార్కెట్ రేట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను యాజ్ అ టీచర్గా నాకు ఒక వాల్యూ ఉండొచ్చు, ప్లేస్ బట్టి ఓకే లొకేషన్ బట్టి కూడా వాల్యూ ఉంటుంది, రైట్. సో రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్. ఓకే, మనం నెగోషియేట్ చేయగలిగాం, సక్సెస్ఫుల్ నెగోషియేషన్ విత్ ఎంప్లాయీస్. దిస్ ఈస్ హౌ ద స్టాండర్డ్ కాస్టింగ్ ఇస్ మేడ్. ఇలా చేసి దీన్ని ఒక రిపోర్ట్ చేసి పంపిస్తాం. ఇదే రిపోర్ట్, ఏం లేదు వేరేది. దీన్ని ఇట్లా మంచిగా టేబుల్స్ పెట్టి కాలమ్స్ రోస్ చేసేసి పంపించేస్తాం. సో దిస్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ద వేరియన్స్ రిపోర్ట్. అంతే కదా, స్టాండర్డ్ ఫిక్స్ చేసుకున్నాం, యాక్చువల్స్ రాస్తున్నాం, రెండింటిని పక్క పక్కకు పెట్టి కంపారిజన్ చేస్తున్నాం, క్యాల్కులేట్ ద వేరియన్స్, అండ్ దెన్ యూ విల్ do the analysis as well as you prepare this report and send it to the management. That is what is the steps involved in the standard costing. Let's look at advantages and disadvantages of standard costing. చూడండి, మన సింపుల్గా మీరు చూస్తేనే అర్థమైపోతుంది వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ ఐ హావ్ గివెన్. మెజరింగ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మినిమం ఆర్ నో వేస్టేజ్ ఆఫ్ రీసోర్సెస్. ఇక్కడ రీసోర్సెస్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అనుకోవచ్చు మెటీరియల్, లేబర్ అనుకుందాం, ఆర్ అదర్ రీసోర్సెస్ ఆల్సో, క్యాష్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ అదర్స్ మెటీరియల్స్. ఓకే, ఐ మీన్ ది మెషిన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో మనకు మెజరింగ్కి ఇంపార్టెంట్, మెజర్ చేయడానికి ఎఫిషియెంట్గా మనం మన బిజినెస్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ టెక్నిక్. అండ్ దెన్ ప్రొడక్షన్ అండ్ ప్రైస్ పాలసీ ఫార్ములేషన్. ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలి ముందే నువ్వు తెలుసుకోవాలి. అది ఫిక్స్ చేసుకోవాలంటే నువ్వు స్టాండర్డ్ ఎంత తెలుసుకోవాలి. ఓకే, హౌ మచ్ విల్ బీ మై మెటీరియల్ కాస్ట్ అని ముందే ఎస్టిమేట్ చేసుకొని ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకొని దెన్ వీ విల్ ఫిక్స్ ద సెల్లింగ్ ప్రైస్. అలాంగ్ విత్ దట్ ఓకే యుల్ ఆల్సో బీ ఏబుల్ టు ప్రిపేర్ యువర్ పాలసీ ఫర్ ప్రొడక్షన్. ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఇన్ ఆర్డర్ టు మీట్ ద మార్కెట్ డిమాండ్, హౌ మచ్ షుడ్ ఐ ప్రొడ్యూస్.
ఓకే, అది కూడా యూ కెన్ ప్రిపేర్ ఆఫ్ పాలసీ. దానికి నీకు స్టాండర్డ్ కాస్టింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వేరియన్స్ అనాలిసిస్. స్టాండర్డ్ కాస్టింగ్ ఉన్నదే వేరియన్స్ అనాలిసిస్ చేయడానికి. వేరియన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్స్, వేర్ యూ విల్ నో వాట్ ఈస్ ది అడ్వర్స్, వాట్ ఈస్ ఫేవరబుల్, దాని రీజన్స్ కూడా నువ్వు తెలుసుకుంటావు. రిడక్షన్ ఆఫ్ క్లరికల్ వర్క్ అంటే మైండ్లెస్గా ఏది పడితే అది రికార్డ్ చేయడము, కాస్ట్ ఎట్లా వస్తుందో, మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నామా తక్కువ చేస్తున్నా అని చేయకుండా స్టాండర్డ్ కాస్టింగ్ విల్ అలౌ యూ టు ఫోకస్ ఆన్ ద స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్. మెటీరియల్ ఎంత, లేబర్ ఎంత, సో అండ్ సో వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎంత, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత, నీట్గా బైఫర్కేషన్ చేసి ఇగో నీ కాస్ట్ ఎందుకు పెరుగుతుంది లేదా నీ కాస్ట్ ఎందుకు తగ్గుతుంది అని హెల్ప్ చేస్తుంది మేనేజ్మెంట్. ఓకే, సో దెర్ విల్ బి అన్ అవాయిడెన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ క్లరికల్ వర్క్. మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్, సేమ్ థింగ్ అగైన్, నేను ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? అడ్వర్స్లో ఉన్నవి, అడ్వర్స్గా స్పెండ్ చేస్తున్నవి. సో మేనేజ్మెంట్ విల్ ఫోకస్ ఆన్ ఓన్లీ దోస్ ఏరియాస్. ఓకే, ఎందుకు కాస్ట్ పెరుగుతుంది అనేది చూసి దే విల్ టేక్ ద డిసిషన్స్. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ద decision making of the management. Look at the disadvantages. It is applicable to standardized production only. Those goods which can be produced based on standards, standard costing use chesukochu, but some goods might not be based on that, right? So akkada apply avadu standard costing. Complexity and cost of setting standards. Standards ante em cheppina nenu, it is a benchmark, it is prepared based on the scientific information. సో అంత ఈజీ కాదు దాన్ని తయారు చేయడం. ఓకే, లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ట్రయల్ అండ్ ఎర్రర్లో ఫస్ట్ మీరు రైస్ కుక్ చేయాలనుకున్నప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1 గ్లాస్ వాటర్ పోస్తే ఏమవుతుంది? ఫెయిల్ అవుతావు. అప్పుడు తెలుసుకుంటావు అట్లా కాదు ఇంకెక్కువ వాటర్ పోయాలని. ఎంత ఎక్కువ పోస్తావు? 1.5 పోస్తావు, అప్పుడు కూడా సరిగ్గా అవ్వదు. దెన్ యూ విల్ సీ ఓకే ఇంకొంచెం వాటర్ పోస్తావు, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, రైట్? సో ఇట్ ఈస్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్లో చాలా ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కూడా అలాగే ఉంటుంది, ఎక్స్పెరిమెంటేషన్, అబ్జర్వేషన్ బేస్ మీద, రైట్? సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. అంత ఈజీగా స్టాండర్డ్ పెట్టలేం మనం. డైనమిక్ నేచర్ ఆఫ్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఇవాళ మెటీరియల్ ప్రైస్ నేను 10 per unit అంటున్నా, ఓకే, బట్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ వచ్చేస్తే నేను దాన్ని 12 చేయాలి, రిసెషన్ వస్తే 9 చేయొచ్చు, 8 చేయొచ్చు. సో డైనమిక్ అంటే ఇట్ కీప్స్ చేంజింగ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. డిఫికల్టీ ఇన్ ఐసోలేటింగ్ రెస్పాన్సిబిలిటీస్, రైట్? బిజినెసెస్లో ఎట్లా ఉంటాయంటే లాట్ ఆఫ్ టైమ్స్ దేర్ ఈస్ నో క్లియర్ distinction between the responsibilities among the departments. So atla unnappudu there can be a lot of confusion, okay, when you are applying the standard costing. And then incompatibility with rapidly changing industries. కొన్ని ఇండస్ట్రీస్ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ యొక్క బిజినెస్ ఇస్ వెరీ డైనమిక్. ట్రెండ్స్ ఇట్లా చేంజ్ అయిపోతుంటాయి. అక్కడ స్టాండర్డ్ కాస్టింగ్ పెట్టలేం మనం. ఓకే, ఇంతే మెటీరియల్ కాస్ట్ ఉండాలి అని చెప్పలేం. డిజైన్ని బట్టి మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, డిజైన్ని బట్టి లేబర్ కాస్ట్ ఉంటుంది, రైట్? సో వీ కెనాట్ అప్లై స్టాండర్డ్ కాస్టింగ్ టు సచ్ ఇండస్ట్రీస్. అండ్ లాస్ట్లీ లిమిటెడ్ యూస్ఫుల్నెస్ ఫర్ స్మాల్ ఫర్మ్స్. ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలంటే పెద్ద బిజినెస్ అయితే నువ్వు ఇంత డీటెయిల్డ్, ఇంత టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి రిపోర్టింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెసెస్, లోకల్, ఓకే, పాన్ షాప్స్ ఉంటాయి, కిరాణా స్టోర్స్ ఉంటాయి, వాళ్ళకి స్టాండర్డ్ కాస్టింగ్ అంత అప్లై అవ్వకపోవచ్చు, రైట్? సో దీస్ ఆర్ వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. Right? In this video, we have seen what is the meaning of standard costing, then importance to some, what are the steps involved in standard costing, as well as we have understood what are the advantages and disadvantages. Right? I hope you have understood all these topics. In the next video, we'll meet with another important topic. Until then, all the best from SIA Publishers. Thank you.